ఫ్రెండ్స్, జనరల్గా మహానాడు జరిగేటప్పుడు ఆ ఏరియా అంతా కూడా టీడీపీ నాయకులతోటి, కార్యకర్తలతోటి, అభిమానులతోటి నిండిపోతుంది కదా. కానీ ఈసారి ఫస్ట్ టైం హైబ్రిడ్ పద్ధతిలో, ఇంకా చెప్పాలంటే డిజిటల్ పద్ధతిలో మహానాడు జరుగుతుంది. ఆచి చికెన్ మసాలా నిజానికి నారా లోకేష్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కాబట్టి చాలా భారీ ఎత్తున చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా దీన్ని చాలా తగ్గించేసి, అంటే నెల్లూరులో జరగాల్సిన మహానాడు ఇప్పుడు ఈ మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది కదా. ఇది ఇక్కడ ప్రారంభమైంది మహానాడు. కేవలం 250 మందికి మాత్రమే ఇక్కడ పిలుపు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో, వాళ్ళ మండల లేదా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మహానాడుకు సంబంధించినటువంటి అక్కడ లోకల్ నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడే వాళ్ళు ఆన్లైన్లో చూడాలన్నమాట. ఇక్కడ కేవలం రాష్ట్ర కార్యవర్గం, అలాగే ఇతర పార్టీ కేంద్ర కార్యవర్గానికి సంబంధించిన నేతలు మాత్రమే ఇక్కడ పాల్గొంటారు. ఇందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా నారా లోకేష్ వాళ్ళిద్దరూ కూడా ఇక్కడి నుంచే తమ సందేశాన్ని ప్రజలకు, ముఖ్యంగా పార్టీకి అందిస్తారు. 20 తీర్మానాలు తీసుకుంటున్నారు అనమాట ఈ 2 రోజుల మహానాడులో. ఈ 20 తీర్మానాల్లో 10 ఆంధ్రాకి సంబంధించి ఉంటాయి, 4 ఏమో తెలంగాణకి సంబంధించి ఉంటాయి, 1 అండమాన్కి సంబంధించి. అంటే అక్కడికి 15 తీర్మానాలు పూర్తవుతాయి. ఇది కాకుండా ఉమ్మడిగా కలిపి ఒక 4 తీర్మానాలు ఉంటాయి, అక్కడికి 19. ఇంకా చివరిది ఆఖరిదైనటువంటి మెయిన్ తీర్మానం ఇంకొకటి ఉంటుంది. సో 20 తీర్మానాలు ఉంటాయి అన్నమాట ఈసారి. ఎక్కడికక్కడ అంటే మెయిన్ ఈ పొదుపును పాటించాలని చెప్పి ఇంతమంది. లాస్ట్ టైం అయితే కనుక కడపలో జరిగిన మహానాడులో బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చారు రికార్డు స్థాయిలో. సో అంతమంది ఈసారి వస్తే కనుక పెట్రోల్ చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, డీజిల్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అలాగే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళందరికీ, అకామిడేషన్ అని, అదని ఇదని. కాబట్టి వాటన్నిటిని తగ్గించే విధంగా ఈసారి ఈ మహానాడు అయితే చాలా డిజిటల్ పద్ధతిలో, ఇంకా చెప్పాలంటే హైబ్రిడ్ పద్ధతిలో చేస్తున్నారు. ఈ 2 రోజుల్లోనే 20 తీర్మానాలు చేసుకోబోతున్నారు. కేవలం 250 మంది మాత్రమే ఈ మహానాడులో పాల్గొబోతున్నారు. బహుశా మహానాడుకి సంబంధించి అంటే సంఖ్యాపరంగా కాస్త తక్కువగా జరుగుతున్నటువంటి మహానాడు దీన్నిగా మనం చెప్పుకోవాలి. ఆచి చికెన్ మసాలా.